IUI IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి స్వాతి. సో ఈ రోజు కీర్తి స్వాతి కలిసి సుమన్ టీవీ కిచెన్లో సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ చూపించబోతున్నాం అనమాట. లైక్ సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ అంటే బోత్ హెల్త్కి మంచిగా ఉండాలి అండ్ పిల్లలకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే చిల్డ్ ఐటమ్స్. ఇవన్నీ ఒక సిరీస్ లాగా మీకు చేసి చూపించబోతున్నాం బికాస్ ఆఫ్ ఈ సమ్మర్ స్పెషల్. సో స్వాతి ఇస్ లైక్ గుడ్ అందులో మనల్ని గైడ్ చేయడానికి. చాలా సింపుల్గానే ఉంటూ అరే వీటితో ఇలా కూడా చేయొచ్చా అని మనల్ని కొంచెం ఆలోచింపజేస్తాయి. సో స్వాతి రెసిపీస్ అన్నీ మంచి రెస్పాన్స్ వస్తున్నాయి మన సుమన్ టీవీకి సంబంధించి. బికాజ్ హెల్త్ని అండ్ పిల్లలని పెద్దవాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని తన రెసిపీస్ ఉంటున్నాయి కాబట్టి. సో ఈరోజు ఏం చేసి చూపించబోతున్నాం? ఈరోజు మనం రాగి మాల్ట్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, మీరు చెప్పినట్టుగా సమ్మర్లో పెద్దవాళ్ళు పిల్లలు మనము అందరం తీసుకునేలాగా, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేదా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కానీ, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీగా తీసుకోవడానికి నేనైతే ఈ రెసిపీని చేసి చూపిస్తున్నాను. రైట్. సో ప్రాసెస్ని స్టార్ట్ చేసే ముందు ఏమేమి కావాలో ఒకసారి ప్రేక్షకులకి చెప్పండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. మనం కాస్త రాగి పిండి అలాగే పెరుగు, ఈ రెండింటితోనే ఇప్పుడైతే మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఓకే. సో స్టవ్ వెలిగించిన? ఓకే. ఫస్ట్ వాటర్ పెట్టుకుందాము. ఓకే. ఎన్ని పోయాలి? కాస్త ఇప్పుడు ఇది ఒక హాఫ్ కప్ పిండి అనుకోండి, ఒక హాఫ్ కప్ పైన వాటర్ పోసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇది ముద్దలాగా రావాలన్నావు కదా, సో వాటర్ కొలత కరెక్ట్ ఉండాలి. 1:2 పెట్టుకోవచ్చు. 1:2 పెట్టుకోవచ్చు. ఒకవేళ లూజ్ అయినా కాస్త లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. ఓకే. సో మళ్ళీ ఇందులో సాల్ట్ గానీ ఏదైనా ఇప్పుడు వేయాలా? కొద్దిగా వేసుకుందాం. చిటికెడు ఉప్పు అయితే సరిపోతుంది. పింక్ సాల్ట్ అది. ఎసరు బాగా కాగాలి, అంటే బాగా నీళ్ళన్నీ కూడా మరగాలన్నమాట. నువ్వు డైరెక్ట్ గా వేస్తావేమో? లేదు, వాటర్ లో మిక్స్ చేసేసుకుందాం. కొంచెం పేస్ట్ లాగా అయితే సరిపోతుందా? కొద్దిగా కాస్త థిక్ పేస్ట్ అయితే సరిపోతుంది. ఓకే, వేసేద్దామా? ఓకే, వేసేద్దాం. కొంచెం వాటర్ యాడ్ చేయనా? సరిపోతుంది, ఇంకా వాటర్ అక్కర్లేదు. చిన్న పిల్లలకి అంటే ఒక 1 year ఆ స్టేజ్ లో ఉన్న పిల్లలకి ఉక్కిరి పెడతాం కదా, వాళ్ళకి ఇలా చేసి కూడా ఒక పూట ఇలా పెడితే కూడా చాలా హెల్దీ అన్నమాట. అంటే అస్తమాను ఉక్కిరే కాకుండా ఇలా వీలుంటే దీనిలో కూడా ఒక చుక్క నెయ్యి వేసుకొని ఈ విధంగా టైట్ గా రావాలన్నమాట. ఓకే, ముద్దలాగా రావాలి. చల్లారిపోయాక ఇంకొద్దిగా టైట్ అయిపోతుంది ఇది. ఓకే. సో ఈ విధంగా మనం చేసేసుకొని ముందుగా పక్కకు ఉంచేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేయనా? ఓకే. పూర్తిగా చల్లారిద్దాం దీన్ని. పూర్తిగా చల్లారాక దీన్ని మనం ఒక బౌల్ నిండా వాటర్ లో వేసుకోవాలన్నమాట. ఓకే. సో 2 ముద్దలు రెడీ అయిపోయాయి. అవును. యాక్చువల్ గా అయితే ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేయబోతున్నాం? ఫస్ట్ మనం ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని. చల్లారనిచ్చాక గట్టి పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పాత్రను తీసుకొని అందులో వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే. అంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది తాగుదాము అనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ 2. ఓకే. ఎస్. ఇప్పుడు ఈ ముద్దని వాటర్ లో వేసుకోవాలి. ఓకే. చూడండి, ఇలా మనకి పర్ఫెక్ట్ అయింది లేదనేది వేస్తే ఎక్కడ కలవకూడదు వాటర్ లో. ఓకే, ముద్దలాగా ఉండిపోవాలి. ఈ సమ్మర్ లో పెరుగు తోడేసుకోవడానికి కానివ్వండి, ఇలాంటివి చేసుకోవడానికి కానీ ఒక మట్టి పెట్టుకోవడం బౌల్ ఇంపార్టెంట్. అవును, ఖచ్చితంగా. చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని రాత్రంతా ఉంచేయాలి రూమ్ టెంపరేచర్ లో. నార్మల్ గా మనం పడుకునే ముందు ప్రిపేర్ చేసుకుని నైట్ ఈ విధంగా వేసేసుకొని పైన ఒక క్లాత్, తెల్లటి క్లాత్ అయితే బెటరు. డస్ట్ ఏదైనా ఫోమ్ అయినా మనకు క్లియర్ గా తెలుస్తుంది. తెల్లటి క్లాత్ ని కానీ లేదా కాటన్ క్లాత్ ఏదైనా దీని మీద కవర్ చేసి నైట్ అంతా వదిలేసేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మార్నింగ్ లెగంగానే ఇది ఇప్పుడు మనం వెంటనే చేస్తున్నాం కాబట్టి కాస్త మెత్తగా ఉంది. వాటర్ లో నైట్ అంతా ఉండడం వల్ల ఇది కాస్త గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా వాటర్ లో మిక్స్ చేయాలి. ఓకే. ఫస్ట్ మనం రాగి పిండిని పూర్తిగా ఉడికించుకోవాలి. రాత్రంతా పులవనివ్వాలి. మార్నింగ్ లెగ్గానే ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా అంతా నీళ్ళలో కలిపేసుకోవాలి. ఓకే. ఇది రాత్రి అంతా ఉంటుంది కదా వాటర్ లో, వాటర్ అంతా కూడా రాగి పిండి స్మెల్ తో మనకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఇంకా కొంచెం పులుస్తుంది కూడా, పులుపు తగులుతుంది. ఇది ఒంటికి చాలా మంచిది, చలవ చేస్తుంది.
ఇంకా బోన్స్ కూడా గట్టి పడతాయి. చూడండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో మజ్జిగ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనిలోకి కాస్త మజ్జిగని ప్రిపేర్ చేసి యాడ్ చేసుకుందాం. ఓకే, మజ్జిగని ఖచ్చితంగా వేసుకోవాలి, వేసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎస్, పెరుగు కాదు మజ్జిగ క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. అంటే 1 స్పూన్ పెరుగులో అంతేసి వాటర్ వేసుకొని అవును మిక్స్ చేసుకోవాలి. సో నౌ ఇప్పుడు మనం ఈ విధంగా మజ్జిగని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇందులోకి ఒకసారి వేయండి చెప్తాను. ఇందులో సాల్ట్ గట్రా ఏం వేయలేదు కదా ఇప్పుడు వేద్దాం. ఓకే, పిండి చేసేటప్పుడు వేసాం కొంచెం కొద్దిగా వాటర్లో. రాత్రంతా పులుస్తుంది కాబట్టి పులుపు ఎక్కువ యాడ్ అయిపోతుంది, కొద్దిగా ఇప్పుడు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. అయితే పెరుగు మాత్రం పులుపు ఉండకుండా ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. ఓకే, పులుపు ఒకవేళ తినగలము అంటే వాళ్ళు ఓకే మేము డైజెస్ట్ చేసుకుంటాం మాకు ఇది సరిపోతుంది అనుకునే వాళ్ళు పుల్లటి మజ్జిగ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అంత పులుపు ఇష్టపడట్లేదు కాబట్టి మనం ఫ్రెష్ పెరిగే వాడుతున్నాము. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమేయాలి? ఉప్పు వేసుకుందాం, కాస్త ఉప్పు, కాస్త జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. సరిపోతుంది చాలా. ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది చాలా చలవ కదా, ఉల్లిపాయ కూడా చాలా చలవ. అవును, కావాలంటే కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు. అల్లము, జీలకర్ర, ఇంకా ఎవరు స్పైస్ అంటే మేము స్పైస్ తినగలము, ఈ స్పైస్ మేము తీసుకుంటాము ఈ లిక్విడ్గా అంటే వేసుకోవచ్చు. ఓకే, అంతే సింపుల్గా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క్విక్గా ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. అంటే మనం సమ్మర్లో జనరల్గా హెవీగా తినడానికి కానీ సాల్ట్ తినడానికి కానీ చాలా తక్కువ ఇష్టపడతాం. సో జావా రూపంలో తీసుకుంటాము, బట్ అది ఫర్మెంట్ అయ్యి ఇలా చేసుకుంటే కనుక అది ఇచ్చే లాభాలు చాలా ఎక్కువ. హెల్త్ కాన్షియస్ పరంగా అయితే ముఖ్యంగా డయాబెటిక్స్ వాళ్ళు, తర్వాత నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఒక 1 month or 2 months రెగ్యులర్ గా తీసుకుంటే నియర్లీ 3 kgs ఖచ్చితంగా తగ్గిపోతారు. సూపర్. మనం ఒకసారి సర్వింగ్ బౌల్లోకి వేసేద్దాం. కీర్తి గారు, ఈ సమ్మర్ స్పెషల్ రాగి జావా రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి మీ వ్యూవర్స్కి ఎలా ఉందో తెలియజేయండి. తప్పకుండా, డెఫినెట్గా బాగుంటుందని అనుకుంటున్నా. భలే బాగుంది. మెయిన్గా డయాబెటిక్స్ వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ కాకుండా కంట్రోల్డ్గా ఉంటాయి. ఎస్, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా సూపర్గా ఉందండి. సమ్మర్ స్పెషల్, డెఫినెట్గా ట్రై చేయండి. When it comes to health, it is very important. Thank you so much, Swati. It's okay. Bye-bye. Bye.